నేను జిఆర్ మహర్షి. కూటమిలో కీలకంగా ఉన్నటువంటి బీజేపీ ఎందుకు అంటి ముట్టనట్టుగా ఉంది? ఎందుకు కూటమి అభ్యర్థుల విజయం తన విజయం అన్నట్టుగా ఎందుకు పనిచేయడం లేదు? పైనుంచి కింది వరకు కూడా బీజేపీ వాళ్ళు అసలు ఈ పొత్తుతో పెద్ద సుముఖంగా ఉన్నారా లేదా అనే ఒక డౌట్ ఎవరికైనా కలిగేలా ఉంది. మొత్తం విషయం అంతా చూస్తే మనకు మొన్న మేనిఫెస్టో అప్పుడేమో బీజేపీ వాళ్ళు ఎవరు పెద్ద పాల్గొనలేదు. ఎవరు ఒక నాయకుడు, ఆయన పేరు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలియదు, ఆయన పాల్గొన్నాడు. కానీ ఆయన ఏం పెద్ద అంటి ముట్టనట్టుగా ఉన్నాడు. ఆ మేనిఫెస్టోతో తనకేం సంబంధం లేనట్టుగా బీజేపీ నాయకులు కూడా చెప్పేశారు. అసలు ఎక్కడి నుంచి మొదలైంది అసలు ఈ పొత్తు అనేది? బీజేపీ నాయకులకి పెద్దగా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, మనము అంటే వాళ్ళు ఎలాగో గెలవరు, వాళ్ళు సొంతంగా పోటీ చేస్తే. అయితే ఏమిటి మన బలం ఏంటో చూసుకుందాము, మన బలం ఏంటో, మన ఓట్లు ఎన్ని ఉన్నాయో తేల్చుకుందాము అనే ఒక మూడు కొంతమంది నాయకుల్లో ఉండింది. అయితే పురంధేశ్వరి గారు ఏమిటంటే పట్టుబట్టి బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు పట్టుబట్టి బీజేపీని అలయన్స్లోకి తెచ్చారు. అలయన్స్లోకి తెచ్చిన తర్వాత యాక్చువల్గా వాళ్ళు 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ స్థానాలు అడగాలని అనుకున్నారు. నిజానికి ఇప్పుడు ఇచ్చిన వాటిలోనే వాళ్ళ అభ్యర్థులు లేరు అంటే అదొక కుట్ర అని అంటారు, అది వేరే విషయము. ఇది 25 అసెంబ్లీ స్థానాలు తీసుకుని ఉంటే మొత్తం మళ్ళీ టీడీపీ నుంచి అందరినీ రాజీనామా చేయించి ఆ ఏరియాలో ఉన్న నాయకుల్ని మళ్ళీ బీజేపీ టికెట్లు ఇవ్వాల్సి వచ్చేది. అది యాక్చువల్గా అదే వాస్తవము. ఇప్పుడు ఏమిటంటే తీసుకున్న 6 సీట్లు కూడా బీజేపీకి ఒక ప్రత్యేకమైన, ఇప్పుడైతే మారిపోయింది కానీ వాజ్పేయి అద్వానీ కాలం నాడు ఏముండేదంటే బీజేపీ కోసం చాలా హార్డ్ కోరుగా గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తున్న వాళ్ళు, కార్యకర్తల స్థాయి నుంచి నాయకులుగా ఎదిగిన వాళ్ళు, ఒక స్టెప్ బై స్టెప్ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చే సాంప్రదాయం ఒకటి ఉండింది. తర్వాత మోదీ గారు ఆయామ వచ్చేసరికి ఏమైపోయిందంటే అవన్నీ పోయినాయి. టికెట్ ఇవ్వడము అనేదానికి బీజేపీలో మీరు పనిచేసి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే బీజేపీ జెండా మోసుకొని బీజేపీ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేస్తూ మీ నియోజకవర్గము లేదా మీ ఏరియాలో బీజేపీ ఇచ్చిన ప్రతి పిలుపుని నెత్తిన పెట్టుకుని చేస్తున్న నాయకులు ఇప్పటికీ ఊర్లలో అనేక మంది ఉన్నారు. వాళ్ళెవరూ కూడా ఈరోజు టికెట్ రేసులో లేరు. ఎందుకంటే మీరు 6 పార్లమెంట్ స్థానాలని ఒక్కసారి కనుక తీసుకుంటే అక్కడ నర్సాపురంలో శ్రీనివాస వర్మ గారు ఒక్కరే బీజేపీ పార్టీలో ముందు నుంచి పనిచేసిన వాళ్ళగా కనిపిస్తారు మనకు. అలాగే పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు వైజాగ్ ఎక్స్పెక్ట్ చేశారు. వైజాగ్ ఆయనకి ఇవ్వలేదు. ఎందుకంటే వైజాగ్ ఇచ్చే అవకాశం కూడా, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి గెలిచారు వాళ్ళు. అదేవిధంగా సోము వీర్రాజు గారు సీనియర్ నాయకులు, నిన్న మొన్నటి వరకు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు పురంధేశ్వరి గారి కంటే ముందు. ఆయన రాజమండ్రి టికెట్ ఆశించారు. కానీ రాజమండ్రి టికెట్ పురంధేశ్వరి గారికి ఇచ్చారు. పురంధేశ్వరి గారు ఏ లెక్కను చూసినా సోము వీర్రాజు గారి కంటే జూనియర్ కిందే లెక్క. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరారు కాబట్టి. ఇక అనకాపల్లిని ఇచ్చిన సీఎం రమేష్ గారు అయితే ఆయన దాదాపు ఇప్పటికీ తెలుగుదేశం ఆయనగానే చూస్తారు. ఆయన బీజేపీ నాయకుడిగా ఎవరు చూడరు. బీజేపీ ఏ కారణాల వల్ల అయితేనేం బీజేపీలో ఆయన చేరి ఉండొచ్చు. కానీ చంద్రబాబుతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకొని ఎవరైనా కూడా సీఎం రమేష్ అంటే ఎవరంటే ఓహో చంద్రబాబు గారి మనిషి అన్నట్టుగా, తెలుగుదేశం మనిషి అన్నట్టుగా చూస్తారే తప్ప ఆయన బీజేపీకి సంబంధించి ఆయనకి ఏ రిలేషను లేనట్టే ఆయనకి అనకాపల్లిలో ఇచ్చారు. సరే, తిరుపతి తీసుకుంటే వరప్రసాద్ గారు హఠాత్తుగా 24 అవర్స్లో వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయి బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు. బీజేపీకి ఆయనకి 24 అవర్స్ బ్యాక్ కూడా ఏమీ సంబంధం లేదు టికెట్ తెచ్చుకోవడానికి ముందు. బీజేపీ రాజకీయాలు ఇట్లా విచిత్రంగా ఉండడం అనేది చాలామందికి, పాత నాయకులకి ఆ పార్టీలో సీరియస్గా పనిచేసి, అంటే 2 సీట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక పెద్ద యుద్ధమే చేసి దశాబ్దాల తరబడి పోరాడి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో కేంద్రంలో ఉంది, అనేక రాష్ట్రాల్లో కూడా ఉంది. రేపు మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారనే టాక్ బలంగా వినిపిస్తూ ఉంది. ఇది మన పార్టీకి ఒక హిస్టరీ ఉంది కదా. ఇది ఏమిటి ఫిరాయింపులేంది, గోలేంది, ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుని టికెట్లు ఇవ్వడం ఏంది? మొత్తం చంద్రబాబు నాయుడు గారే వెనక నుంచి డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మన పార్టీ ఎందుకు? ఆయన టీడీపీ బీజేపీ 2 ఒకటే అనే భావన కలుగుతూ ఉంది. అంటే టీడీపీ వాళ్ళే అటు ఇటు జంప్ అయ్యి బీజేపీలో చేరతారు, బీజేపీ టికెట్లను కూడా చంద్రబాబు గారే నిర్దేశిస్తారు అనే ఒక నమ్మకం జనంలో ఏర్పడతా ఉంది అనేది సీనియర్ల ఆవేదన. సరే, రాజంపేట విషయానికి వచ్చేస్తే
కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో చేరిన మాట వాస్తవమే కానీ ఎప్పుడైనా బీజేపీకి సంబంధించి ఏ కార్యక్రమంలోనైనా ఆయన్ని ఎవరైనా చూశారా? ఆయన చేరారు, గమ్మునున్నారు. ఏదో పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు ఒకసారి అట్లా కంపించిపోతారు, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కదా. సరే, ఆయన కూడా బోల్డ్ బీజేపీ కింద కాదు. అంటే శ్రీనివాస వర్మ గారు కాకుండా మిగిలిన 5 సీట్లు అరకులో వంగాగీత గారితో మొదలు పెడితే 5 సీట్లు కూడా ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన సన్నిహితులు, స్నేహితులు, ఇన్ఫ్లుయెన్స్తోనో వాళ్ళంతా వచ్చినట్టుగా పాత నాయకులు అనుమానిస్తున్నారు. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే 10 సీట్లు తీసుకున్నారు కదా. ఈ 10 సీట్లలో కూడా విజయవాడ వెస్ట్ వచ్చేసరికి సుజనా చౌదరి గారు, ఆయన తెలుగుదేశం ఆయనే. జమ్మలమడుగు వచ్చేసరికి ఆదినారాయణ రెడ్డి గారు. ఆదినారాయణ రెడ్డి గారు కూడా తెలుగుదేశానికి సంబంధించిన మనిషి. మధ్యలో బీజేపీలో చేరి ఉండొచ్చు కానీ బీజేపీకి ఆ జమ్మలమడుగు నియోజకవర్గానికి ఏమీ సంబంధం లేదు. ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఈరోజు పోటీ చేస్తూ ఉంది. కానీ మామూలుగా అయితే బీజేపీ ఏముంది అక్కడ? ఏమీ లేదు. బద్వేలులో రోషన్ అనే ఆయన్ని హఠాత్తుగా పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. ఇంకా అనపర్తిలో జరిగిన డ్రామా అందరికీ తెలుసు. ఉన్నట్టుండి నల్లమిల్లి గారికి అక్కడ ఉన్న క్యాండిడేట్ను మార్చి ఇచ్చారు. ఇలా మొత్తం అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇంచుమించుగా తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్తోనే టికెట్లు ఇచ్చారు అనేది బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు నరసింహారావు గారు కావచ్చు, సోము వీర్రాజు గారు కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు. ఏలూరులో తపనా చౌదరి టికెట్ అడిగారు కానీ ఆయనకు రాలేదు. ఆయనకు రాకపోవడంతో ఆయన రెబెల్ వేయాలని ప్రయత్నించి సరే ఏదో చివరిలో దాన్ని మిస్ చేశారు. హిందూపురం వచ్చి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేశారో ఆయనకి రాలేదు. సరే, వీళ్ళందరూ కూడా ఎవరైతే రాలేదో వాళ్ళెవరూ కూడా పురంధేశ్వరి గారితో కలిసి పనిచేయడం. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే తెలుగుదేశము, జనసేన పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న అనేక నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన జెండాలు కానీ, టీడీపీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మనకు కంటికి కనిపిస్తున్నారు. కానీ బీజేపీకి సంబంధించి పెద్దగా యాక్టివిటీస్ ఏమీ లేవు. వాళ్ళు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయేమో కానీ మిగతా చోట్ల ఎక్కడా కూడా బీజేపీ ఈ కూటమిలో ఉన్నట్టుగా యాక్టివ్గా లేదు. అంతేకాకుండా అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏమిటంటే, సరే మేనిఫెస్టో ఎలాగో వాళ్ళు ఓన్ చేసుకోలేదు. మోదీ గారు చిలకలూరుపేట సభలో కానీ లేదా మొన్న ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూల్లో కానీ అందరూ మామూలుగా కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే జగన్ని దుయ్యపడతాడు, జగన్ని దారుణంగా విమర్శిస్తారు, ప్రధానమంత్రి అంతటి వ్యక్తి జగన్ని విమర్శిస్తే దాని వ్యాలిడిటీ వేరే ఉంటుంది కదా, దాని మైలేజ్ వేరే ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఆయన ఏం జగన్ జోలికి పోలేదు, జగన్ గురించి విమర్శించలేదు. సరే, 7-8 తేదీల్లో మోదీ గారి సభలు ఉన్నాయి. ఆ సభల్లో ఎలాగో బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొంటారు. కానీ ఆ సభలు కూడా టీడీపీ పోటీ చేస్తున్న, అంటే టీడీపీ ఎంపీ సీట్లకు పోటీ చేస్తున్న చోట ఎక్కడ ఉన్నట్టుగా ఒక విజయవాడలో రోడ్ షో మినహాయిస్తే ఇక మిగతా ఎక్కడ ఉన్నట్లేదు. ఎందుకంటే వాళ్ళు పోటీ చేస్తున్న రాజమండ్రి, అలాగే రాజంపేట, పీలేరులో, రాజంపేట నియోజకవర్గంలోని పీలేరులో సభలు ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రిలో కూడా ఉంటుంది, అనకాపల్లిలో కూడా ఉంటాయి. అంటే బీజేపీ ఇష్టపడి ఈ కూటమిలోకి వచ్చిందా, లేదా ఏదో తప్పనిసరిగా ఈ కూటమిలోకి వచ్చి పురంధేశ్వరి గారు ఒత్తిడి చేస్తే ఎలాగో ఈ కూటమిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఎలాగూ గెలిచే బలం లేదు కాబట్టి టీడీపీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విందాము అని ఈ ధోరణిలో వెళ్ళడం వల్ల సీనియర్ నాయకులందరికీ మనస్తాపం కలిగిందా? అసలు బీజేపీ ఈ రేపటి ఎన్నికల్లో ఈ ఓట్ ట్రాన్స్ఫరింగ్ అంతా మనస్ఫూర్తిగానే జరుగుతుందా? ఇదంతా కూడా మనకు ఇప్పుడు ఈ 15-20 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ ఆలోచిస్తే ఎవరికైనా వచ్చే సందేహాలు ఇవి. థ్యాంక్ యూ.